ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జనవరి 15, 16 తేదీల్లో మీరు కోరుకున్న ప్రేమ మీకు దక్కబోతుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు అయితే శుక్రుడు ద్వితీయ స్థానంలో సంచరించడం వల్ల మీ జీవితంలో, మీ కుటుంబంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీరు అనుకున్నట్టు మీ జీవితం ఉండబోతుంది. ఉద్యోగంలో పదోన్నతి, అలాగే వ్యాపారంలో మంచి లాభాలు, మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం, మీరు ఊహించని విధంగా లాభాలు అనేవి మీకు రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ 2 రోజులు గ్రహాల అనుకూలత వల్ల మీ జీవితంలో జరిగేది ఇదే. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంగా కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ఇక ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఈ రాశి వారికి ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారికి స్వయం ప్రతిపత్తి కూడా అధికంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారు ఏంటంటే వీరు సొంతగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, ఎవరిపైన ఆధారపడరు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి ఆధునిక విద్యల పట్ల ఆసక్తి, వినూత్న వ్యాపారాలలో అధికంగా రాధిస్తూ ఉంటారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు సంఘంలో కూడా వీరికి మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు చాలా ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు దైవభక్తి, మంత్రోపసాన మొదలైన విషయాలందు ఆసక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారు ఏంటంటే అంతరాత్మకి సాక్షిగా విరోధంగా ఏ పని కూడా చెయ్యరు. వీరికి నచ్చిన పని మాత్రమే చేస్తారు, నచ్చని పని వీరు అస్సలు చెయ్యరు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏంటంటే పెద్దల పట్ల కూడా అమితమైన భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నింటినీ వీరు పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. న్యాయపరంగా వీరు ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు అందరికంటే గొప్ప స్థాయిలో ఉండాలని అనుకుంటూ ఉంటారు. నాయకత్వ లక్షణాలను కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశిలో జన్మించిన వారు అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. అబద్ధాలు మాట్లాడేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు. నిజాయితీగా ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. వీరు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు.
వీరు చాలా న్యాయపరంగా ఉంటారు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు, ఎవరికి అన్యాయం కూడా చేయరు ఈ యొక్క ధనుస్సు రాశివారు. ఈ యొక్క ధనుస్సు రాశివారు తమకున్న దాంట్లో 10 మందికి సహాయం చేస్తారు, కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు. ముఖ్యంగా వీరిని అందరూ అవసరాలకు వాడుకుంటారు, అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. వీరి జీవితంలో నమ్మిన వ్యక్తులు మోసం చేయటం వల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను, ఎన్నో అవమానాలను, ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పెద్దలపైన కూడా వీరికి అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల ఆనందమే వీరి ఆనందంగా భావిస్తూ ఉంటారు. వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉంటాయి. జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన కూడా వీరికి చిన్న వయసులోనే అర్థం అవుతుంది అని చెప్పుకోవచ్చు. కష్టజీవులు ఈ యొక్క ధనుస్సు రాశివారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి జనవరి 15, 16 తేదీల్లో మీరు కోరుకున్న ప్రేమ మీకు దక్కబోతుంది. ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి శుక్రుడు అనుకూలంగా మారబోతున్నాడు. గురువు వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ద్వితీయ స్థానంలో శుక్రుని సంచారం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పులు, ఊహించని ఫలితాలు మీరు పొందబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా 100% జరిగేది ఇదే. ఎందుకంటే మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం మీకు ఎక్కువగా ఉండబోతుంది. దైవ బలం మీకు అధికంగా పెరగడం వల్ల మీ జీవితంలో అయితే ఈ 2 రోజుల్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీకు గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి కూడా ప్రవేశించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి వల్ల మీకు అదృష్టం విపరీతంగా కలిసి రాబోతుంది. ఆ వ్యక్తి వల్ల ఊహించని అవకాశం మీ ముందుకు వస్తుంది. వారి ప్రభావం మీకు ఒక లోతైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధమై కావచ్చు, ఒక సంబంధమే కావచ్చు, ఒక స్నేహబంధంగా మారచ్చు, లేదా మీకు ప్రేమ బంధంగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ఒక నూతన వ్యక్తి అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి సలహాలు, వారి సూచనలు మీకు ఎంతో అద్భుతమైన ఫలితాలను కూడా ఇవ్వబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 రోజుల్లో అయితే మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. ముఖ్యంగా శుక్రుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీరు కొన్ని ఊహించని మార్పులను కూడా మీలో చూడబోతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో తెలియని శక్తి మీకు బయటకు రాబోతుంది. ఈ 2 రోజుల్లో మీకు కొత్త అవకాశాలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. చిన్న అవకాశం అయినా సరే మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు భవిష్యత్తుకు అది పునాదిగా మారుతుంది. ఈ 2 రోజుల్లో అయితే ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మీకు గణనీయమైన లాభాలు రాబోతున్నాయి. మీ కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా ఊహించని లాభాలు వస్తాయి. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీరు ఊహించని లాభాలను పొందుతారు. ఆకస్మికంగా మీకు అదృష్టం రెట్టింపు అవుతుంది. ఈ 2 రోజులు మీకు దైవానుగ్రహం పుష్కలంగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. మీరు ఫోకస్ పెట్టండి. అప్పుడే మీకు మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం కంపల్సరీ దొరుకుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే మీరు కోరుకున్న ప్రేమ మీకు లభిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ యొక్క కుటుంబ జీవితంలో మార్పులు రాబోతున్నాయి. మీ
మీరు ఓర్పును సహనాన్ని పెంచుకోబోతున్నారు. కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలను మీరు పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క అభినందనలు మీరు పొందుతారు. కుటుంబంలో ఉన్న స్త్రీలు మిమ్మల్ని గొప్పగా భావిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ కూడా మీకు దక్కుతుంది. ఈ 2 రోజుల్లో అయితే ప్రేమికులకు అనుకూలంగా ఉంది. ఈ సమయంలో ప్రేమికులు చిన్న చిన్న గొడవల వల్ల దూరమై ఉన్నట్లు అయితే దూరమైన ప్రేమికులు మళ్ళీ దగ్గర కాబోతుంది. మీ బంధం మరింత బలంగా మారబోతుంది. మీరు కోరుకున్న ప్రేమ మీకు దక్కబోతుంది. ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.